యాంకిల్ స్ట్రెయిన్, నీ స్ట్రెయిన్, రిస్ట్ ట్విస్ట్, అలాగే లిగమెంటల్ ఇంజరీస్, సాఫ్ట్ టిష్యూ బ్రూయిజెస్ అనుకోకుండా జరిగే ప్రమాదాలు. సో ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు 24 to 48 hours లోపల మనం ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి, ఏ మెజర్స్ తీసుకోవాలో నేను ఈ రీల్లో చెప్తాను. రీల్ సేవ్ చేసుకోండి, మీ నియర్ అండ్ డియర్ కి కూడా మీరు ఇది ఫార్వర్డ్ చేయండి. అంతేకాకుండా ఎవరికైనా హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది మీరు సేవ్ చేసుకోవడం వల్ల. సో ఫస్ట్ ఏంటంటే, ఇలా జరిగినప్పుడు ఒక సింపుల్ రూల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే రైస్. ఆర్ ఫర్ రెస్ట్, ఐ ఫర్ ఐస్, సి ఫర్ కంప్రెషన్, ఈ ఫర్ ఎలివేషన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. అలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. అలాగే హీలింగ్ మెకానిజం అనేది బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ఐ ఫర్ ఐస్. ఐస్ అంటే కంటిన్యూగా అప్లై చేయొద్దండి. 15 to 20 minutes అప్లై చేయండి. అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అని జరుగుతుంది. అలాగే పెయిన్, స్వెల్లింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. సి ఫర్ కంప్రెషన్. ఈ కంప్రెషన్ అనేది మరీ టైట్ గా చేయొద్దండి. ఎలాస్టిక్ బ్యాండేజ్ గానీ లేదా ర్యాప్ తో గానీ లేదంటే తడిగుడ్డతో అయినా సరే మీరు ఆ ఏరియాని చుట్టాల్సి ఉంటది. మరీ టైట్ గా చుట్టొద్దండి. అలా చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. సో ఇలా మీరు మోడరేట్ గా దాన్ని చుట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా, ఆ జాయింట్ అయినా ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఆ ఏరియాకి మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. ఇంకా ఎక్కువ స్వెల్లింగ్, ఎడిమా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫర్ ఎలివేషన్. ఇలా కాలు ఎత్తులో పెట్టడం వల్ల ఎక్సెస్ ఫ్లూయిడ్ డ్రైన్ అయిపోయి స్వెల్లింగ్ తగ్గుతుంది. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సింపుల్ సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అంటే ఆ మెత్తటి ఆ కండరం నలగడం వల్ల కలిగే ఆ దెబ్బ వల్ల కలిగే ఆ స్వెల్లింగ్, పెయిన్, తర్వాత మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఆ బ్రూయిస్ రక్తం గట్టడం కానీ ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా డిస్లొకేషన్లో ఉంటాయి, అలాగే ఫ్రాక్చర్లోనూ ఉంటాయి. సో మీరు ఈ కండిషన్స్ని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో మీరు డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి నీడ్ఫుల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎక్స్రే, స్కాన్ ఇలాంటివి పర్ఫామ్ చేసి కరెక్ట్ డయాగ్నోస్ చేసి రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ అందించగలుగుతారు. ఈ రీల్ సేవ్ చేసుకోండి. ఇంకా మరిన్ని హెల్త్ టిప్స్ కోసం అమూల్య ఆయుర్వేద ఫాలో చేయండి.